గైస్ ఇదిగో మా ఊడైతే కాళ్ళు కాలిపోతున్నాయి, పైన ఏమో చాలా వేడిగా ఉన్నాయి. అసలు రోడ్డు మీదకి వచ్చి ధ్యానం చేస్తున్నాడు. హే గైస్, ఇదైతే మనకి థర్డ్ డే. మనమైతే బద్రీనాథ్ అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారా మా బస్సు దుడ్డు ముక్కలు ఎలా ఉంది, అందరూ కింద కూర్చొని ఉన్నారు. ఏమైందంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది కార్నర్లో, అందుకోసం మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది ఎంత టైం పడుతుందో ఏంటో మాకు క్లారిటీ లేదు. అసలు ఇక్కడ లొకేషన్ బాగుంది చూడండి, ఫుల్ ఓవర్ రేంజ్లో వెళ్తుంది అసలు. ఇటు కొండ అటు కొండ ఇటు కొండ, మొత్తం ఎటు చూసినా కొండలే. మేము బద్రీనాథ్ అయితే వెళ్ళాలి, చూడాలి ఇప్పుడు ఏమవుతుందో, ఏ టైంకి ఓపెన్ అవుతుందో ఏంటి, అసలు క్లారిటీ లేదు అసలు ఎవరికి. మొత్తం ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయి గైస్, ఇంకా పెరిగిపోతున్నాయి మేనకాలు. కార్స్ ఏమి వెళ్ళట్లా, మిడిల్లో వెళ్ళిపోతున్నారు అంతే, అక్కడ వెళ్ళి పెడదామని. లైఫ్లో ఇలాంటి చోట్లకి పక్క రావాలి, మంచి మంచి ఎక్స్పీరియన్స్. మాకు బస్సులోనేమో స్మెల్, ఇక్కడేమో కొంచెం పీస్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ స్టాప్ రావడం వల్ల ఆ ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు వెళ్తాం అసలు ఐడియానే లేదు మాకు. చూడాలి, ఇప్పుడైతే 9:30 అయింది. మనగా ఇదిగో కేదార్నాథ్ వచ్చి మా వాడు రోడ్డు మీదకి వచ్చి ధ్యానం చేస్తున్నాడు. ఇదిగో ఇక్కడేమో రివర్, ఇవి చూడు పాపం, కోర్టు కోసం కోర్టు విద్యలు. ఆవిడ ఎంత కష్టపడుతుందో చూడండి, ఇక్కడ వచ్చి కష్టేస్తుంది. ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం, అసలు ఏమైందో చూద్దామని చెప్పేసి. మన బస్సులో మా అన్నయ్య ఉన్నాడు అక్కడ. మనం అనుకున్నట్టు అసలు అయితే జరగదు ఇక్కడ. యాక్చువల్గా ఈ టైంకి మేము బద్రీనాథ్ దగ్గరలో ఉండాలి, బట్ అవ్వలే. ఇదంతా ట్రాఫిక్, వీళ్ళు ఏమో ఎదురెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఈ పక్కనేమో రివర్ ఫ్లో అవుతుంది. అదిగోండి అక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే అయింది, అది క్లియర్ అయితే నేను ఆల్రెడీ 1 కిలోమీటర్ నడిచి వచ్చా. ఇదంతా మళ్ళీ ట్రాఫిక్. అక్కడ క్లియర్ అయితే మనం వెళ్తాం. ఇది ఏ టైం అవుతుంది ఏంటో, మ్యాక్సిమం అయిపోయేలా ఉంది, చూడాలి మరి. అటు సైడ్ వెహికల్స్ అయితే వదిలేదు. ఇక్కడ ఎలా అయినా కష్టంగా వేసి ఇదిగో ఇప్పుడు అంబులెన్స్ ల్యాండ్ స్లైడ్ దగ్గర స్టక్ అయిపోయింది. ఇప్పుడు అది ఎమర్జెన్సీ అని చెప్పేసి ఫాస్ట్గా పంపుతున్నారు. ఇక్కడ మెడికల్ కూడా చాలా కష్టం. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితే స్టక్ అయిపోతారు ఈజీగా. ఇదిగో చూడండి, ఇది అంతా ట్రాఫిక్, అంతా ట్రాఫిక్. అదిగోండి మీకు సౌండ్ వినపడుతుందేమో, అది అంబులెన్స్ అయితే వస్తుంది ఇప్పుడు. జేసీబీలు ఎక్కువ ఉన్నాయి వీటికన్నా, కార్లు కన్నా. ఇప్పుడే క్లియర్ చేసుకుని వచ్చాడు బాబాయ్. వెహికల్స్ అపోజిట్ వెహికల్స్ అయితే వస్తున్నాయి గైస్, ఇవి వస్తే మనం వెళ్ళిపోవడం. ఇక్కడ పోలీసులు చాలా టఫ్ జాబ్ అయ్యా, చూసారు ఎలా వెళ్తున్నారో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అంటే అపోజిట్ కొన్ని వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మేము 2 hours వేస్ట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ఇది ల్యాండ్ స్లైడ్ అయితే ఏముందా, కొండ ఉంది కదా, అది విరిగిపోయి పడిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ రోడ్డు కింద సెట్ చేశారు. ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి కామన్, మనకి కొంచెం హడావుడిగా ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ ఏదో సెలబ్రేషన్ జరుగుతున్నాయి గైస్, ఏదో సిక్కులు చేసుకుంటున్నారు. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూసినా కొండలే, కళ్ళు లాగేస్తున్నాయి, ఏదో సీనరీలా ఉంది.
ఇగో మా ఎదురు ఉన్నాయి, ఇక్కడేమో ఆర్మీ వెహికల్స్ ఇవన్నీ. ఇక్కడైతే మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మన ఆర్మీ వాళ్ళు అయితే క్లియర్ చేస్తున్నారు అన్ని వెహికల్స్. ఇది బస్సు ఉంది కదా, ఈ బస్సు అయితే స్టక్ అయిపోయింది. అంత స్ట్రాంగ్గా ఉంది ఇది వెహికల్. మనం అయితే ఈ రూమ్ అయితే తీసుకున్నాం ఈ హోటల్లో. బాగానే ఇచ్చాడు 700కి 2 బెడ్. అసలు ఇది చూసారా ఎంతలా ఉందో. ఇది ఉంది అంత చాలా ఉంది. ఇది వాష్రూమ్ ఇచ్చాడు, గేదర్ ఇచ్చాడు. బాగుందిలే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోవడం. 700 అంటే వర్తేలే. మనమైతే బాగా ఎగ్జాస్టెడ్ అయిపోయాం. 13 అవర్స్ జర్నీ. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాం, మళ్ళీ ఇప్పటికి వచ్చాం. అంటే ఆలోచన 8కి వచ్చాం. 13 అవర్స్ జర్నీ, 7 to 7 to 12 13 అవర్స్ జర్నీ. తోలు తీరిపోయింది అసలు. మార్నింగ్ దర్శనం చేసుకుని రిటర్న్ టు రిషికేష్. అసలు మిడిల్లో ల్యాండ్ స్లైడ్స్ ఆగిపోవడం, వెయిటింగ్, బాబోయ్. బస్సులో వచ్చాం, తోలు తీరిపోయింది, నడుము పట్టేసింది. ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోతే మనం ఎర్లీగా రీచ్ అవుతాం. లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ పడి ఏమైనా స్టక్ అయ్యామా డిస్కడ్ అయిపోతాం. దేవుడు ఏదనుకుంటే జరుగుతుంది గైస్, మనం అనుకున్నది జరగదు ఇక్కడైతే. ఓకే, ఇంకా వెళ్తే నాలుగు ఆగలేస్తుంది ఫుల్గా. బాబు రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయాము. ఇదిగో ఈ అసలు తేకట్లేదు. 10 degrees ఉంది ఇక్కడ. పుష్పండ్రా లోపల నుంచి పొగొచ్చేస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇగో ఇది గెస్ట్ హౌస్లు ఇవన్నీ. ఏం షాపింగ్ బాబోయ్. ఏ బాబోయ్ ఎలా ఉంటున్నారు అసలు ఇక్కడ. గ్యాస్ ఇదిగోండి ఫైనల్లీ టెంపుల్. ఇదిగో బద్రీనాథ్ మూవీలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, అదే అనుకుంటుంది. ఫ్లో చూసారు ఎంత ఎక్కువ ఉందో. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం గ్యాస్. అదిగో టెంపుల్, అదిగో ఇప్పుడు అక్కడ పొగలు వస్తున్నాయి చూసారా, మన నోట్లో నుంచి కూడా అలా వస్తున్నాయి. అదో అనే పోతురా, అదో అలా వస్తున్నాయి పొగలు. పొగలు రావడం ఏంటి అయ్యా. 10 degrees ఉంది అసలు. మనకి తప్పకుండా అని చెప్పేసి ఒకటి ఉంటుంది బద్రీనాథ్ టెంపుల్ కిందే. ఇదిగోండి పొగలు చూసారు అలా వస్తుందో. వాటర్ అని చాలా వేడిగా ఉంటాయంట. ఇవి వేడిగానే ఉన్నాయి. అదే దేవుడి మహత్యం అంటారు కదా ఇదే. ఒకసారి వెళ్ళి నేను హాట్ వాటర్ ఎంత హాట్గా ఉన్నాయో చూద్దాం. ఇదే తప్పకుండా అందరూ చూడు ఎంత వేడిగా ఉంది. ఇక్కడైతే చూస్తున్నాను చాలా వేడిగా. చాలా వేడిగా ఉందిరా గ్యాస్. ఇదిగో మా ఊడైతే కాళ్ళు కాలిపోతున్నాయి. పైన ఏమో చలి, ఇక్కడ చలి లేదురా. చాలా వేడిగా ఉన్నాయి అసలు. పొగలు చూడండి గ్యాస్, మీకే తెలుస్తుంది. తప్పకుండా పక్కనే ఇది రివర్. ఏమో ఎంత చల్లగా ఉన్నాయి వాటర్. ఇదిగో ఏ చల్లగా ఉన్నాయి వాటర్. ఇదేమో హాట్ వాటర్. దేవుడి మహత్యం. మనకి కొంచెం నమ్మసక్యంగా లేదు కానీ ఇదిగో వాటర్ అయితే ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇదిగో ఇక్కడి నుంచి వచ్చి ఇదిగో అక్కడ ఉంటున్నాయి. మళ్ళీ అక్కడ ఒకటి ఉంది మనకి, అక్కడ కూడా చాలా వేడిగా ఉన్నాయి. ఇది ఎవరికైనా తెలిస్తే క్లారిటీగా స్టోరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏముంది ఇక్కడ? ఇది హాట్ వాటరేరా? ఇక్కడ ఎంటర్ అవుతుంది. చాలా వేడి, చాలా వేడిగా ఉన్నాయి గైస్. నేను
ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కాలు కాలిపోతున్నాయి అసలు. అదేమో ఎవరు మనకైతే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, బట్ చూద్దామని చెప్పేసి వచ్చాం. నైట్ టైం ఎలా ఉంటుందండి, మెరిసిపోతుంది అసలు. మనకి తాళాలు వేస్తారంటారు కదా, అదే అనుకుంటా తాళాలు అంటే. ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. తప్పకుండా చూపించాను కదా, అది టెంపుల్ అయితే పైన ఉంది. ఇప్పుడైతే మనం కిందకి అయితే వెళ్తున్నాం. ఇదే బద్రీనాథ్ మూవీలో ఉంటుంది కదా బ్రిడ్జ్, అది. ఇప్పుడైతే నీట్గా తినేసి మనం రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. బటర్ రోటీ దాల్ ఫ్రై అయితే చెప్తాం, వేడి వేడిగా వచ్చింది. మక్కే కూర బాగుంది. మీల్స్ 400. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. టైం అయితే ఇప్పుడు 4:40 అలా అవుతుంది. ఇప్పుడే మనం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. 5 degrees 6 degrees ఉంది. ఇది వణుకుపోతున్నాం. మీకు పొక్క కనపడుతుందో లేదా, పొగ వచ్చేస్తుంది భయ. టెంపుల్ అది కూడా రాత్రి చూపించాను కదా, జనాలు లేరు. మంచిగా దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ అసలు గేజర్లో వాటర్ కూడా రావట్లేదు, అసలు హీట్ అవ్వట్లేదు ఈ టెంపరేచర్కి. ఇదే టెంపుల్ గైస్, ఇది ఎంట్రీ. దేవుడు లోపల ఉన్నారు, ఇలా అయితే వెయిటింగ్ చేస్తున్నారు. అభిషేకాలు ఏవో చేస్తారు. టెంపుల్ ఇన్సైడ్. ఇది చీకటి ఉండడం వల్ల కనపట్లేదు. మార్నింగ్ వచ్చేసాం మేము అసలు. వీడియో టైం అయితే 5:30 అవుతుంది. చూసారు మంచుకొండ అసలు ఎలా కనపడుతుందో. హిమాలయస్ వ్యూ ఎక్సలెంట్ ఉంది అసలు. వీడియోలో మీకు తెలుస్తుందో లేదో కానీ ఫోటో పెడతా. ఫొటోస్ కొన్ని చాలా బాగా వచ్చినాయి. టైం అయితే 5:50 అయింది గాయస్. ఇప్పుడైతే మనకి లైట్గా వ్యూ అయితే కనపడుతుంది కొండల మధ్యన. దేవుడు అయితే అక్కడ ఉన్నాడు, టెంపుల్ అక్కడ ఉంది. ఎక్సలెంట్ ఉంది వ్యూ అసలు. వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి చూడండి గైస్. ఇదైతే డే వ్యూ అయితే మొత్తం పొగ మంచులే, చుట్టూరు కొండలే. గైస్ మనం ఫైనల్లీ రిషికేష్ వచ్చాం. ఆఫ్టర్ 13 hours జర్నీ. ద వర్స్ట్ అసలు. బోల్ తీరిపోయింది మాకైతే. ఇప్పుడే హోటల్ కూడా చెక్ ఇన్ చేసాం. ఏసీ 900 అలా ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఉన్నది ఇక్కడ ఈ పక్కన ఉంది నారాయణ హోటల్. ఇవన్నీ హోటల్ రోడ్స్. ఇటు సైడ్ వెళ్తే ఏమో హెచ్పి పెట్రోల్ బంక్, ఇటు సైడ్ వెళ్తే త్రివేణి ఘాట్, సిమ్రాన్ పీజీ గెస్ట్ హౌస్. అంటే ఈ సీజన్ కాదంటే అందుకు తక్కువ. ఇదిగో మనకి బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. యాక్సెస్, హిమాలయన్ అన్నీ. ఎక్స్పల్స్ కూడా ఉంది. ఇదైతే 400 ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడైతే. హిమాలయన్ అయితే 1800. సీజన్ బట్టి రేట్స్ అయితే కాన్స్టెంట్ అయితే కాదు. మనకి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి, రివర్ రాఫ్టింగ్, బంగీ జంప్ ఇవన్నీ. బట్ ఇప్పుడైతే లేవంట. చూడాలి ఏమేమైతే అవైలబుల్, చూసి దాన్ని బట్టి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఇస్తా గైస్. ఇప్పుడు వెళ్ళి తినాలి. ఫస్ట్ తందూరి చికెన్ ఒకటి చెప్పాం, ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం. చూడడానికి మన ఫ్రైడ్ రైస్లో ఉంది. చూద్దాం. ఉప్పు కారం అన్నీ తెలుస్తుంది. ఎలా ఉందా అని ఇప్పుడు మనం తందూరి అయితే ఒకటి తీసుకుని ట్రై చేద్దాం. వాడు ఆల్రెడీ టేస్ట్ చేయాలి. ఎలా ఉందా అని అబ్బా బాగుంది. మస్టర్డ్ ట్రై. ఏముంది గూగుల్ మ్యాప్లో టిప్ టాప్ రెస్టారెంట్ అని వస్తుంది. 4.3 రేటింగ్ ఉంది.